జీవితంగా ఇప్పుడు డూప్లికేట్ వచ్చేసినాయి. ఆ ఇజ్జత్ పోయి ప్రతి ఒక్కడు 10 చైన్లు వేసుకుని తిరుగుతుంది. ఇది ఇల్లో అవుతుంది, అది వేసుకో ఒరిజినల్ ఉన్న వాళ్ళది వీళ్ళు అవుతుంది. అవును, ఏ పడతాడు ఏది గోల్డ్ ఏది రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి పబ్లిక్. అవును, ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు ఇవే 2 కోట్లది ఉంటుంది. 2 kg అన్నవి అవును మామూలు 1,00,000 పెట్టుకున్నవి అవును 2 కోట్లు ఉంటుంది. అంటే మనం చేపించిన వాళ్ళకు రూపాయి విలువ తెలుసు, దేనికి ఎంత అవుతుంది. వాళ్ళకి అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎంత రేటు బి తెలియదు వాళ్ళకి. గోల్డ్ చేపించి కడియాలు కూడా 2 చేయించారు కదా, అది ఎంత ఒకటి ఇది 50-50 ఉండు, 50 తులాలు ఒకటి, 100 తులాలు అది. ఈ రింగులు కూడా మీరు అంటే జనరల్ గా ఈ టైప్ రింగులు నేను చాలా అరుదుగా చూస్తుంటా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలు ఎవరైనా ఈ ఏలు కొంచెం ఇట్లా చేయించుకుంటారు, మీరు మొత్తం ఏలు పొడవునా చేయించుకున్నారన్న. ఆ డిజైన్ ఏంటి అది అసలు? డిజైన్ ఏదో చెప్పి అందరూ మామూలుగా అందరు పెట్టుకుంటారు కదా, అందరిలాగా ఉంటే బాగుంటుంది, జర వెరైటీగా. ఓకే, వెరైటీగా ఉండాలనే ఆలోచనతో పొడుగు చేయించారు. సో అవి ఉంగరాలు ఎంతెంత ఉంటాయన్న వెయిట్ ఒక్కొక్కటి? ఒకటే 10 గ్రామ్స్, ఒక్కొక్కటి 10 గ్రామ్స్. 100 మొత్తం కలిసి ఇది 100 గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే, అంటే చిన్నవి ఇవి తక్కువ ఉంటాయి, ఇవి అయితే 100 గ్రామ్స్ ఉన్నాయి. వాడే పెద్ద చిల్లరగాడు, నా గురించి చెప్పే అధికారం వానికి ఎక్కడుంది? సరే, వాడు వేసుకున్నది బంగారం అని మీరు అంటున్నారు కదా, ఎన్నైతే ప్రీవియస్లో ఎన్ని చైన్లు అయితే మొత్తం అన్నీ వేసుకున్నాడు కదా, అవన్నీ తీసుకొని వచ్చి చెక్ చేయండి మీరు. అవన్నీ తీసుకొచ్చి చెక్ చేయండి, ఒక ఐటెం కాదు. ఈ రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఇవాళ వెళ్ళి ఒక ఐటెం వేసుకొని వచ్చి చెక్ చేయడం వేరు. ఎన్నైతే వేసుకొచ్చాడో అన్నీ తీసుకొచ్చి చెక్ చేయండి. వానికి ఆ ఇజ్జత్ కూడా ఉందా? నా గురించి మాట్లాడే స్థాయే లేదు. తను ఎలా అయితే నా గురించి మాట్లాడాడని మీరు క్వశ్చన్ అడుగుతున్నారో నేను కూడా అలానే అడుగుతున్నా. అండ్ నెంబర్ 2, నేను బంగారం వేసుకోలేదు, నా దగ్గర బంగారం లేదని చెప్పి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అసలు మాకేమైనా షోకా డబ్బా కొట్టుకోవడానికి ఇంత పెద్ద ఆభరణాలు ధరించి ఇంత పెద్ద ఇవి వేసుకొని? గోల్డే అంటున్నారా? అవును, గోల్డే అంటున్నారు. ఏందండి, ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఐటీ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక క్లారిటీ ఇస్తారు. ఏది అవ్వకముందే, ఏది కాకముందే ఒక న్యూస్ పేపర్ రాస్తాడు, దీని వర్త్ 3 lakh. ఇంకొక న్యూస్ పేపర్ రాస్తాడు, దీని వర్త్ 3.9. ఇంకొక న్యూస్ పేపర్ రాస్తాడు దీని వర్త్ 7.9. అంటే మీకు క్లారిటీ లేదు. ఒక వేసిండా దాన్ని సర్క్యులేట్ చేయడమే జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే, ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళొక క్లారిటీ అనేది, ఇంకో విషయం, ఐటీ వాళ్ళు అనేది బయటికి చెప్పరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి చెప్పరు. ఏ న్యూస్కి కానీ దానికి కానీ ఎవరు దీన్ని పెద్ద సెన్సేషన్ చేయరు. ఇగో మీరు చెప్పారుగా, ఇలాంటి వాళ్ళు కావాలని పగడ్బందీగా నన్ను ఇరికించాలి, సోషల్ మీడియాలో నన్ను బ్లేమ్ చేయాలని చెప్పి జరిగిన వార్త ఇదంతే. అంటే మీకు వాళ్ళకి ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాసెస్ కాదు, ఒకటి అరే ఓకే, మార్కెట్లో ఎప్పుడూ కూడా ప్రొడ్యూస్ చేయండి, ఇంత పెద్ద కడెం ప్రొడ్యూస్ చేసిండు, మార్కెట్లో ఒక పేరు ఉంది అని. ఇంకో విషయం, ప్రతి ఒక్కరూ గోల్డ్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను గోల్డ్ వేసుకోక ముందు నుంచి, గోల్డ్ వేసుకున్న తర్వాత కూడా అది ఇప్పుడు ఎవరైతే నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, చెత్తన ఎవడు పైల్వాన్ అండి? పైల్వాన్ అంటే ఎవరు తెలుసా? కుస్తీలు కొట్లాడేటోని పైల్వాన్ అంటాడు. అయ్యా కుస్తీలు కొట్లాడితే కొడుకు పైల్వాన్ అవుతాడా? కాదు. నేను ఎంతోమందికి నేను రేషన్ ఇస్తా, నాతో అయినంత మెడికల్ బిల్స్ కడతా, ఎవరికన్నా ఆపద ఉందంటే నేను పోతా, నా ఫౌండేషన్ నుంచి నేను ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాను నా సొంత డబ్బులతో. మరి ఇవన్నీ గుర్తించకుండా పనికి రాని ఇష్యూ ఆ గోల్డ్ గురించి, పోనీ ఆ గోల్డ్ వాళ్ళకి ఇచ్చి నేను వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా నేను తీసుకున్నానా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా? అదే ఎవరైతే నా మీద ఎలిగేషన్ చేసిరు కదా, మీరు అన్నారు కదా ఎవరో నేను రియల్ గోల్డ్ చేసుకున్నా నా ఇజ్జత్ పోతుందని, వాళ్ళు చేసిన కేసులు. ఇంకో విషయం, వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చిరంట. వార్నింగ్ ఇచ్చే అంత దమ్ము వాళ్ళకు ఉందా? రియల్ ఎస్టేట్ లో చేస్తూ ఉన్నారు వాళ్ళు, ఐటీ కడుతూ ఉన్నారు వాళ్ళు, ఎట్లా సంపాదిస్తున్నారు, సంపాదనకు సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర. సరే, ఒక చిన్న విషయం, ఇంకా అలిగేషన్స్ ఏంటి అని అంటే, ఒక 5 to 10 years లో ఒక్కటేసారి ఇంతగా ఎట్లా సంపాదిస్తారు? సరే, ఐటీ ఉన్నాయని చెప్పి మీరు చూసారు, మీరు చూపించారా? అయితే నేను రిటర్న్ ఫైల్ చేస్తున్నాను చెప్పి వాళ్ళు మీకు చూపించారా? అన్న మీకు ఈ బంగారంతో అంటే వేసుకుంటే ఫీల్ బాగుంటుందనే ఎట్లా? ఐ మీన్ పబ్లిక్ లా ఇప్పుడు TV9 వాళ్ళు పిలిచారు మొన్న, ఒక గంట ఇంటర్వ్యూ తీసుకోరు. గోల్డ్ పెరిగింది కదా, ఇట్లా అయిందనేది బాగా ఇంటర్వ్యూ తీసుకున్నారు. అట్లా ఇంటర్వ్యూ అంతే, ఇప్పుడు ఇంకా ఏం లేదు.
గోల్డ్ అంటే ఇష్టంగా వేసుకుంటాము, మన ఇష్టంగా వేసుకుంటాం కానీ ఇంటర్వ్యూల గురించి కాదు. అవును. అట్లా ఫేమస్ పబ్లిక్లో పోగడము, 100-200 మంది ఫంక్షన్లలో పోగానే చుట్టుకొని ఫోటోలు దిగడం, అట్లా కొద్దిగా హైదరాబాద్లో ఏంటంటే నేను స్పెషల్గా అనమాట అందరికి పబ్లిక్ రావడం మెయిన్ ముఖ్యం. పబ్లిక్ మీరు ఇంత గోల్డ్ వేసుకొని పోతారు కదా బయటికి, వేరే వాళ్ళకి ఎవరికి రారు మరి పబ్లిక్, మీరు చూసుకోండి. అవును, నేను పోతేనే అంత పబ్లిక్ వస్తారు కదా. ఎవరన్నా కొంచెం థెఫ్ట్ చేస్తారు లేకపోతే అట్లా కొన్ని జరుగుతాయనే ఆలోచన ఎప్పుడు మీకు ఎదురు కాలేదా? ఎదురు మేమే పెద్ద అది హైదరాబాద్లో మాది జోలి ఎవరైనా వస్తారు మాకే 100 కేసులు వస్తాయి, ఇవి ప్రాబ్లం ఉంది ఇవి ఉన్నాయని, ల్యాండ్ కేసులు కబ్జా అయినాయి, అన్ని సాల్వ్ చేస్తామే మనము. మంచి మంచి వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు కేసు. పనికిరాని ముచ్చట. దీని రియల్ వేసుకుంటే ఫేక్ వేసుకుంటే ఎవరికైనా వచ్చే నష్టం ఏమైనా ఉందా? సరే వాడు రియల్ వేసుకున్నా అని చెప్పి వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయా? చూపించమని చెప్పండి. రియల్ వేసుకున్నా ఫేక్ వేసుకున్నా నష్టం ఏం లేదు. నేను చెప్తాను, దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే దీన్ని ఎవరైతే చేసారు కదా అది చేసిన వ్యక్తినే నేను తీసుకొచ్చా. అండ్ ఎవరికో ప్రూవ్ చేద్దామని కాదు, ఒక మెట్టెల్ ఇంత పెద్దగా ఉంది కదా, ఈ పెద్దగా ఉన్నదే ఒక సమస్య అందరికీ. ఈ పెద్దతనము, ఈ బిగ్ సైజు ఎలా వచ్చింది, ఇది ఎలా తయారు చేయబడ్డది అనేది దీన్ని ఎవరైతే రెడీ చేశారు కదా నేను అతన్నే తీసుకొచ్చా. అండ్ ఎవరినో నమ్మించాలని కాదు, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇంత లావు ఎలా తయారవుతుంది, ఏమవుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చెప్పి తెచ్చిన. మీరు ఓకే అంటే అతన్ని పిలుస్తా, లేకపోతే నాకు వచ్చే ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. ఎస్పీ ఆఫీస్కో ఎక్కడ ఈ గోల్డ్ మైన్స్ అందరినీ పిలిచారు, నన్ను విలువలే. పిలిచి ఏమని వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళు, మీరు మీరు మెడలో నకిలీ గొలుసులు వేసుకొని నా దగ్గర బంగారం ఉందని చెప్పి ల్యాండ్ లిటికేషన్స్ చేస్తాము, ఇంకేదో చేస్తామని చెప్పి మీరు చాలామందిని మోసం చేస్తున్నారు. ఆ బాధితులు మా దగ్గరకు వచ్చిర్రు, ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అందరి మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. రాజకీయాల్లో ఇష్టలు 100 కోట్లు ఉంటాయి, వాళ్ళు ఐటీ వాళ్ళకి అన్నీ చూపించుకుంటారా మేడం? ప్రూవ్ చేసుకొని అన్నీ పోగొట్టుకుంటారా? చెప్పండి. మీకు ఎందుకు ఇట్లా ఇంట్రెస్ట్, ఇంత గోల్డ్ వేసుకోవాలి, హెవీగా కనిపించాలి ఎందుకు? అంటే మీకు ఏం అంటే దీనివల్ల మీకు ఒరిగేది ఏముంది అసలు? దానివల్ల ఒరిగేది ఏం లేదు మేడం. మా అమ్మగారి డ్రీమ్ ప్రకారం కొద్ది రోజులు వేసుకొని తీసేద్దాం అనుకున్నా. నేను గోల్డ్ మ్యాన్ అవ్వాలని కాదండి, వాళ్ళు పెట్టుకున్నారు గోల్డ్ మ్యాన్ అని, అంతే. మీ అమ్మగారి డ్రీమ్? డ్రీమ్ కోసం ఏదైనా, ఎందుకంటే అప్పుడు కూడా నేను వేసుకోవటోని, నేను ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. నేను అవి వేసుకొని అన్నదానం చేస్తున్నాను ఎప్పుడు 8 years కింద కూడా. ఏమంటే మార్కెట్లో ఎప్పుడు నేను ట్రెండింగ్ నడుస్తున్నా, బాగా వైరల్ అవుతున్నా, సహించలేకపోయారు. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ పైల్వాన్ అని చెప్పి ఎవరైతే చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళని ఒకవేళ ఫంక్షన్ పిలవాలంటే వాళ్ళకి ఏం చేయాలి తెలుసా, ముందే వాని పక్కన ఉన్న వాళ్ళకు ఇంటిమేషన్ చేసి బాటిల్ రెడీ పెట్టాలి, అన్న ఈ టైంకి వస్తున్నాడు, బాటిళ్ళు, విందు పొందు అన్నీ రెడీ పెట్టాలని ఫోన్ చేసి మరీ చేపించుకొని వెళ్తారు. అది వాళ్ళ క్యారెక్టర్, నాది అది కాదు. అంటే మీరు కూడా అంటే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలని అది కూడా ఒక కారణం అనుకోవచ్చా? సోషల్ మీడియాలో నేను ఎప్పటి నుంచో ఫేమ్ ఉన్నా అండి. నేను ఫిలిం యాక్టర్ మేడం. నేను మూవీస్ అండ్ సీరియల్స్లో ఒకప్పుడు యాక్ట్ చేశాను, లాట్ ఆఫ్ మూవీస్లో వేసాను, లాట్ ఆఫ్ సీరియల్స్లో వేసాను. నేను అప్పుడే ఫేమస్. ఇప్పుడు ఫేమస్ కావడం ఏంది నేను, నాకు అర్థం కాక అడుగుతా. ఈ కరిగి చమ్మినా కూడా నాకు దీని మీద దగ్గదారంటే ఒక 25 లక్షలు వస్తాయి. నీకేముంది, ఏముంది చెప్పు? ఒక బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి ఒక కన్స్ట్రక్షన్ని మోసం చేసి 1,20,00,000 ఆయన పెండింగ్ ఇవ్వాలి. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. నేనేమన్నా అంటే కలిసిమెలిసి మేము తిరుగుతుంటే అమ్మాయి నీ దీంట్లో ఇన్వాల్వ్ కానని చెప్పిన. దాని తర్వాత అన్న ఇట్లా పబ్బులో ఇట్లా పార్ట్నర్షిప్ జర ఆయన ముందు పెట్టి మేము వెనక నడిపిస్తాం అది ఇది అని చెప్పి అన్నిట్లో మీకు అన్ని కుళ్ళిపోయిన చరిత్ర ఉంది ఇది మొత్తం. 2 years నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అది కట్టట్లేదు, అది వాట్ ఈజ్ వాట్ నా మీద జరుగుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇప్పుడు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే చేసిరు కదా, అండ్ దీనివల్ల ఐటీ వాళ్ళకు కూడా నేను ఒక వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎట్లా వాళ్ళకు నేను ప్రూవ్ చేయాలి, అది కంపల్సరీ. దాని బిల్స్ కూడా నేను ఎట్లయినా ఇవ్వాలి వాస్తవంగా. సరే మీకు కూడా చెప్తున్నా, ఎవరైతే దీన్ని చేసి ఉన్నారు కదా, దీంట్లో ఏ మెటల్ ఎంత ఉంది నేను అతన్ని పిలిపించి ఆయన ముందే నేను చెక్ చేస్తా. ఎవరికైతే ఏదో డౌట్ ఉంది కదా దీంట్లో కాపరు అది ఇది అని చెప్పి, ఇంత పెద్ద ఆర్నమెంట్ ఎలా తయారైంది, ఇందులో సిల్వర్ ఎంత ఉంది, మిగతా ఏ ఐటమ్స్తో రెడీ చేయబడింది, ఇంత బరువు ఎందుకుంది, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, చేసిన వ్యక్తి ముందున్నాడు. అండ్ మిమ్మల్ని నమ్మించడానికి నేను తీసుకురాలే, మిమ్మల్ని ఏదో నమ్మించాలని కాదు, ఇంత పెద్ద ఆర్నమెంట్ ఎలా తయారయ్యింది అని చెప్పడానికి మాత్రమే. అండ్ ఎవరైతే పైల్వాన్ అని చెప్పుకొని తిరిగి మా ఇజ్జత్ తీస్తున్నాయి అన్నాడు కదా, వానికి తెలవాలి. వానికి తెలియదంట ఇది ఎలా రెడీ అవుతుందో తెలియదంట.
అదే తెలుసుకోమని ఆ ఒక్కని కోసం మాత్రమే తీసుకొచ్చి అందరి కోసం కాదు. మీ పేరండి? నా పేరు నవీన్ సింగ్ అండి. నవీన్ సింగ్. మీరు చేశారా ఇది? అవునండి. ఓకే. ఎన్ని మంత్స్ పట్టింది చేయడానికి? 1.5 month పట్టిందండి తయారు చేయడానికి. ఓకే. ఇది కంప్లీట్ గా పైన షీట్ మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీతో చేసాము. తయారీ కూడా కంప్లీట్ గా హ్యాండ్ వర్క్, ఇది నాటే మిషన్ వర్క్, కంప్లీట్లీ హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ ఇది? హ్యాండ్ వర్క్ ఇది. ఓకే. ఇది మిషన్ మీద తయారవ్వదు. గోల్డ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చా ఇది? ఇప్పుడు ఈ గోల్డ్ వచ్చేసి కంప్లీట్ గా మనకు పైన గోల్డ్ షీట్ జ్యువెలరీ వస్తుంది. ఈ గోల్డ్ లో వచ్చేసి కంప్లీట్ గా 150 grams ఉంటుంది గోల్డ్. దీంట్లో పై పొర మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీ ఉంటుంది. ఇన్సైడ్ వెయిట్ కోసం వేరే మెటల్ వాడతాం. వెండి, రాగి సంబంధించినవి అన్ని కలిపేసి ఒక పంచలోహ మెటల్ టైప్ లో కంప్లీట్ చేసి తయారు చేస్తాం. పైన ఉన్న పొర మొత్తం కంప్లీట్ గా గోల్డ్ షీట్. ఓకే. ఈ గోల్డ్ షీట్ ఏంటంటే కంప్లీట్ గా మనం వెయిట్ తగ్గించుకోవడం కోసమే ఇంత చేస్తాం. కంప్లీట్ గా గోల్డే చేస్తే ఈ 1.5 kilo అవుతుంది. ఇది వేరే మెటల్ కలపడం వల్ల 750 to 800 grams వచ్చింది. ఇది కంప్లీట్ మెయిన్ గోల్డ్ వచ్చేసి 150 grams వస్తుంది దీంట్లో. 150 grams అంటే 15 తులాలు. 15 తులాలా? అంటే మీరు గోల్డ్ వేరే వస్తువులు కూడా అన్ని చేస్తాను నేను, అన్ని తయారు చేస్తాను, చైన్లు కానీ ఎనీవన్. ఇప్పుడు ఆయనకు అన్ని గోల్డ్ ఐటమ్స్ మీ దగ్గరే చేయించుకుంటారా? అవునండి. అదే అందరికి డౌట్ ఉంది, ఇది గోల్డా కాదా. పాపం ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురయ్యారు. ట్రోల్స్ అనేది కామన్ అండి, తెలిసి తెలియని వాళ్ళు. ఇప్పుడున్న రేట్కి అంత బడ్జెట్ పెట్టి చేయించుకోవాలంటే చేయించుకోలేని వాళ్ళు చెప్తారు. చేయించే వ్యక్తి ఎవరు రూమర్స్ చేయరు. మీరు చూడండి సోషల్ మీడియాలో చాలా వరకు రూమర్స్ చేసిన వాళ్ళందరూ లో బడ్జెట్లో ఉన్న వాళ్ళే. హై క్యాడర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్రోల్స్ చేయరండి, తెలియదు వాళ్ళకి. ఫస్ట్ హై బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా ట్రోల్స్ చేయరు. అంత